థర్డ్ క్లాస్ సీఎం పెట్టిన అభ్యర్థిని సమర్థించే ప్రసక్తే లేదు. ఉపరాష్ట్రపతి ఎన్నికపై ఏ కూటమి సంప్రదించలేదు కేటీఆర్. ఇప్పుడు సరే మీకు ఆయన థర్డ్ క్లాస్గా అనిపిస్తున్నాడు. అభ్యర్థి ఎట్లా కనిపిస్తున్నాడో చెప్పరాదు. ఇప్పుడు ముఖ్యమంత్రి ఎందుకు పెట్టిండు అభ్యర్థిని? ఈ తలకాయ లేనట్టుంది నీకు. ఇండియా కూటమి అంటే అందులో కాంగ్రెస్ మేజర్ అయితే మిగతా ఎన్నో పార్టీలు అందులో ఉన్నాయి. ఎస్పీ ఉంది, తృణమూల్ కాంగ్రెస్ ఉంది, శరద్ పవార్ ఎన్సీపీ ఉంది, ఎన్నో పార్టీలు అందులో ఉన్నాయి. రేవంత్ రెడ్డికి ఏం సంబంధం ఆ క్యాండిడేట్ని పెట్టే అంశం? రేవంత్ రెడ్డి సమర్థిస్తే నేను సమర్థించనేందయ్యా బాబు, నీకు తలకాయ ఉందా అసలు? అది నేషనల్ వైడ్ దేశానికి సంబంధించిన వైస్ ప్రెసిడెంట్ ఉపరాష్ట్రపతి ఎన్నిక. అది ఇండియా కూటమి ఎన్డీఏ కూటమి రెండు పోటీ పడుతున్నాయి. అసలు అందులో ముఖ్యమంత్రికి ఏం సంబంధం? థర్డ్ క్లాస్ సీఎం పెట్టిన అభ్యర్థిని సమర్థించే ప్రసక్తే లేదట. నీకు తలకాయ ఉందా అసలు? నీకు తెలివి ఉందా అసలు? నీకు సబ్జెక్ట్ తెలుసా? ముఖ్యమంత్రి ఎందుకు నిలబెడతాడు? ఆయన ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తిగా ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆయనకు సపోర్ట్ చేయండి, మీరు కూడా మద్దతు పలకండి అని మిమ్మల్ని కూడా అడిగిండు. ఆయన నిలబెట్టడం ఏంది? కూటమి అంతా కలిసి ఆయన నిలబెట్టింది. అయ్యో, ఇది ఏం సేమ్ చదువుకున్నారు స్వామి. నువ్వు ఇన్నిసార్లు ఎమ్మెల్యే అయినావు, మంత్రిగా పనిచేసినావు, మినిమం కూడా తెలియకపోతే ఎట్లా?